హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు గ్రీన్‌లాండ్. సో, ఫస్ట్ టైం మేము గ్రీన్‌లాండ్ కంట్రీకి వచ్చాము. సో, ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే మనకు ఒక బకెట్ లిస్ట్ అనేది ఉంటది కదా! కొన్ని కంట్రీస్ చూద్దాము అనుకోని. సో, ఇది వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. ఫైనల్‌గా వచ్చాము. అందులో మీరు గ్రీన్‌లాండ్ విజిట్ చేయాలనుకుంటే ఓన్లీ సమ్మరే రండి. వింటర్‌లో రాలేరు. సమ్మర్‌లో గూడా టెంపరేచర్స్ ఎలా ఉంటాయో చెప్తానునండి. 0, 1, 5 సూపర్ కోల్డ్ అనమాట. అంటే మనకి యూఎస్‌లోని టెంపరేచర్స్ డిసెంబర్‌లో ఎలా ఉంటదో అలా ఉంటది. ఇమాజిన్ ఇఫ్ యూ కమ్ డ్యూరింగ్ వింటర్ టైంలోనే వచ్చారనుకోండి. ఓహ్ మై గుడ్‌నెస్! ఇట్ విల్ బి లైక్ ఫ్రీజింగ్ కోల్డ్‌గా ఉంటదనమాట. ఆల్రెడీ మేము ఫ్రీజ్ అయిపోయాము. చాలా చల్లగా ఉంది. అండ్ నేను కోట్స్ ఏసుకున్నాము. నేను మా సామ్ అందరం గూడా క్యాప్స్, స్కార్ఫ్స్ అండ్ గ్లౌస్ అన్నీ పెట్టుకున్నా కూడాను సూపర్ కోల్డ్‌గా ఉందనమాట. బట్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అయింది. సో, ఫస్ట్ అయితే మేము వేల్ వాచింగ్‌కి వెళ్తున్నాము. బట్ వెళ్ళే ముందు లంచ్ చేద్దాం అని చెప్పేసి ఈ టాపస్ బార్‌కి వచ్చామనమాట. బట్ వాళ్ళు అప్పుడే ఓపెన్ చేశారు. కాకపోతే ఫుడ్ రావడానికంట 1 అవర్ పడతది అని చెప్పారు. ఇది ఆథెంటిక్ గ్రీన్‌లాండిక్ ఫుడ్. మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ విజిట్ చేయండి. చాలా ఫేమస్ రెస్టారెంట్. బట్ మాకైతే ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు అక్కడ. ఎందుకంటే మాకు ఓన్లీ 25 మినిట్స్ ఉంది. 25 మినిట్స్‌లోని ఫుడ్ రావడం కష్టం గదా! అప్పుడే ఓపెన్ చేశారు కూడా. సో, సర్లే అనుకోని మేబీ నెక్స్ట్ టైమ్ అనుకోని దాని ఎదురుగానే మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఉంటది. అంటే టాకో బెల్, మెక్‌డానల్డ్స్ ఎలా ఉంటదో అలాగా ఉంటదనమాట. ఈ రెస్టారెంట్. సో, దీనికొచ్చామనమాట. ఇక్కడ చాలామంది జనాలు అది ఉన్నారు. బట్ ముందు రెస్టారెంట్‌లోని డెకోర్ అది కూడా చాలా బావుంది. ఇందాకల మీకు నేను చెప్పడం కుదరలేదు. అవన్నీ కూడా చాలా ప్రెటీగా అనిపించింది. సో, ఇక్కడైతే మేము ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చామో చూద్దురు గానీ. బట్ ఫస్ట్ అయితే ఎంట్రన్స్‌లోని మనకు ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి. కావాలంటే మనం కొనుక్కోవచ్చు. బట్ అంత చల్లగా ఉంది ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదు. సో, ఇక్కడ మేము ఫుడ్ ఏం ఆర్డర్ ఇచ్చామంటే ఫలాఫల్ అంటారు కదా! ఫలాఫల్ విత్ సాలడ్. ఇది గ్రీన్‌లాండిక్ ఎక్స్‌పీరియన్స్ ఫుడ్డే ఇది గూడాను. ఓకే. అండ్ చికెన్ ఉంటది కదా! చికెన్ స్క్యూర్స్‌లాగా పెట్టేసి ఇచ్చారు. దాని మీద సాలడ్ అనమాట. డ్రెస్సింగ్ అది చాలా చాలా బావున్నది. చికెన్ కూడా చాలా బావుంది. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది అనమాట. చాలా బావుంది అనిపించింది. మీరు ఒకవేళ గ్రీన్‌లాండ్ వస్తే ఖచ్చితంగా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌కి రండి. చాలా చాలా బావుంటది. ఫుడ్ కూడా బావున్నది. అంటే ఇంకెలా ఉంటదో ఏంటో అనుకున్నాను గానీ, బట్ యాహ్! ఇట్స్ గుడ్. మా సామీ ఏం ఆర్డర్ ఇచ్చిందంటే నాచోస్ విత్ చికెన్ అండ్ చీజ్ ఇంకా వెజ్జీస్ అవి ఏసి ఇచ్చారనమాట. ఇది సేమ్ టాకో బెల్ ఎలాగుందో అలా ఉంది. బట్ సంథింగ్ కొంచెం డిఫరెంట్ గ్రీన్‌లాండిక్ టచ్ కూడా ఉన్నదనమాట. చాలా బావున్నది. సో, మా సామీ ఒక డ్రింక్, నేనొక డ్రింక్ కొనుక్కున్నాము. ఎలాగుంటదో అక్కడ డ్రింకులు అనుకోని. ఇది కొంచెం మన స్ప్రైట్‌లా కనిపించింది నాకు. సర్లే అనుకోని దాని మీద ఏదో ఉంది ఫాకే బాండీ అది ఉన్నది. వాళ్ళ భాష అది మనకి రాదు కదా అది. సో, లెట్స్ ట్రై ఇట్ అనుకోని నేను తీసుకున్నాను. మా సామీది స్పోర్ట్స్ డ్రింక్ చాలా చాలా బావున్నదంట. సో, నేనిది ఫస్ట్ తాగగానే మనకి స్ప్రైట్ లాగే అనిపించింది. భయపడుతూ తాగాను ఎలా ఉంటది అనుకుని. బట్ రియల్లీ సో గుడ్ అండ్ రిఫ్రెషింగ్. తర్వాత అక్కడ థాయి ఫుడ్ కూడా ఉన్నది అనమాట. కోకోనట్ చికెన్ కర్రీ విత్ రైస్ ఇచ్చారు. అది కూడా చాలా బావుంది. ఇదన్నీ కూడా మాకు చాలా ఫాస్ట్‌గా ఇచ్చేసారు. ఎళ్ళగానే వితిన్ 5 మినిట్స్‌లో ఇచ్చేసారు. ఓకే. బెస్ట్ ఆప్షన్ ఇక్కడికి వచ్చి మంచి పని చేసాం అనుకున్నాము. ఫాస్ట్‌గా 20 మినిట్స్‌లో ఫుడ్ ఫినిష్ చేసేసి ఇప్పుడు మా డెస్టినేషన్‌కి వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలోనే అక్కడ ఇల్లులు చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటాయంటే ఇక్కడ ఇల్లులు. ఐదర్ ఆల్ రెడ్ ఆర్ బ్లూ ఆర్ యెల్లో. అంటే చాలా పోస్ట్ కార్డ్స్‌లో పిక్చర్స్ ఉంటాయి చూడండి. అలా అనిపించింది నాకు. అన్నీ మౌంటైన్ మీద ఉన్నట్టు ఉంటాయి. సో ప్రెటీ అనమాట. చూడ్డానికైతే సూపర్ కూల్ అనిపించింది నాకు. సో, ఇదే మా డెస్టినేషన్. ఇక్కడ నుంచి మనం వేల్ వాచింగ్‌కెళ్తాము. మా బోట్ ఎక్కేసాము. సో, ఈ బోట్‌లోనే మనకి తీసుకెళ్తాయి. ఇది మనం ఇవన్నీ కూడా ఎక్స్‌కర్షన్స్ అన్నీ కూడా ముందుగుండా బుక్ చేసుకుంటే మనకి బావుంటాయి. లేకపోతే చాలా బిజీగా ఉంటది. బాబోయ్! వ్యూ అయితే ఎక్స్‌ట్రాఆర్డినరీ. నేనైతే చూసి షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ అసలకి. చాలా చల్లగా ఉంటది. బట్ మనం వేల్స్ చూడొచ్చు ఫస్ట్. స్నో మౌంటైన్స్, ఐస్‌బర్గ్స్ అన్నీ చూడొచ్చనమాట. అక్కడ క్రూజ్ కూడా ఉన్నది చూసినట్టయితే. అండ్ వాటర్ అది కూడాను ఎక్సలెంట్‌గా ఉంటది. మాలాగే చాలా డిఫరెంట్ డిఫరెంట్ బోట్స్ కూడా ఉంటాయనమాట. సో, మేము ముగ్గురం, ఇంకొక ముగ్గురు కూడా ఎక్కారనమాట మా బోట్‌లోని. ఒక 6 పీపుల్ అండ్ 2 డ్రైవర్స్ ఉంటారు. మీరు చూద్దురు గానీ నేను చూపిస్తాను లోపల ఎలా ఉంటది బోట్ అది కూడాను. అండ్ అయితే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. వాటర్ కూడా క్లియర్‌గా ఉంది. సో ప్రెటీ అసలకి నేనెప్పుడు చూడలేదు అలాగా. ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ చూసారా ఐస్‌బర్గ్ ఉన్నది. వావ్! ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవర్ అనిపించింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదా చెప్పండి. సరేనా? సో ప్రెటీ ఎంత అందంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేను. ఖచ్చితంగా రావాలి. వెరీ నైస్. సో ప్రెటీ.
అది వచ్చింది Do you చూసా. see the whale? See that? Yeah, I saw a big whale. It went like that. It came, Sammy. బుజ్జి ఇటు చూడు, వచ్చింది అక్కడ చూడు. I saw it. Keep looking. సో మీరు వేలు చూసారా? ఇలాగొచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత క్యూట్‌గా ఉంటాయంటే సడెన్‌గా ఇలాగొచ్చి వెళ్ళిపోతాయి. మన వీడియో గాని, ఫోటో గాని క్యాప్చర్ చేయకపోతే అంతే మిస్ అయిపోతాం అనమాట. అలాగా మేము చాలా చాలా చూసాం. మీరు వీడియోలో చాలా చాలా చూద్దురు గానీ, అలా వచ్చి వెళ్ళిపోవడం చాలా బావుంటది. అండ్ ఈ వాటర్ లోతు చాలా లోపలికి ఉంటదనమాట. మీరు చూస్తే వావ్! ఎంత డీప్‌గా ఉంది అని అనిపిస్తది అనమాట. చాలా చాలా బావుంటది. క్రిస్టల్ క్లియర్‌గా ఉంటాయి. చాలా వైల్డ్ లైఫ్ అంతా కూడా మీరు చూడొచ్చు ఈ జర్నీలో. లైక్ సీల్స్ చూడొచ్చు, వేల్స్ చూడొచ్చు, బర్డ్స్, స్నో మౌంటైన్స్. వావ్! ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇలాగ నేను వేల్స్ ఇలా జంప్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు లైఫ్‌లోని. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. మా బోట్ చూసారు స్నో మౌంటైన్స్ మధ్య నుంచి ఎళ్తుంది. ఆ వ్యూ అయితే వావ్! అసలు ఎంత బావుందంటే అంత బావుంది. ఇక్కడ మేము చాలా చాలా పిక్చర్స్ అయితే తీసుకున్నాము. బట్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గ్రీన్‌లాండ్ వస్తే మటుగా ఎప్పుడైనా సమ్మర్‌లో రండి. అంటే టెంపరేచర్స్ మనకి డిసెంబర్‌లో ఎలా ఉంటదో అలా ఉంటది. అదర్‌వైజ్ ఇంకంతే ఇదంతా కూడాను ఫుల్ స్నో. నార్మల్‌గా వాక్ చేయలేరనమాట. అన్ని ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉంటాయి. సూపర్ కోల్డ్‌గా ఉంటది. వేల్ వాచింగ్ అయితే నాకు 100 ఔట్ ఆఫ్ 100 నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి. తర్వాత అది అయిపోయిన తర్వాత మేము సిటీ సెంటర్‌లోకి వచ్చామనమాట. అంటే ఇక్కడ షాపింగ్ అంతా ఉంటది. రెస్టారెంట్స్ ఉంటది. ఇంకా సువెనీర్స్ అంటారు గదా! ఆ లోకల్‌గా వాళ్ళు చేస్తారంట. అక్కడ ఉంటారు కదా! కంట్రీ పీపుల్ ఉంటారు కదా! ఆ కంట్రీ పీపుల్ చూడండి అక్కడ పాటలు అవి పాడుతున్నారనమాట. సో, ఇది చాలా ఫేమస్ ప్లేస్ అంట. అందుకని ఇక్కడికొచ్చి మేము కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాం. ఇల్లు చూసాము. అవంతా కూడా ఎక్స్‌పీరియన్స్ అనమాట. అవన్నీ చూసి అప్పుడు సువెనీర్స్‌కి చూద్దాము ఇక్కడ ఎలా ఉంటదో గ్రీన్‌లాండ్‌లోని అనుకోని సువెనీర్స్‌కి వచ్చామనమాట. మేము ఒక 2 షాప్స్‌కి వచ్చి నేను ఒక్క షాప్‌లోని నేను వీడియో తీశాను. ఓకే. ఇక్కడంతా కూడా ప్రైస్ కూడా బానే ఉంది. అంటే నార్మల్‌గా సువెనీర్స్ అంటే ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు నేను పెద్దేమి కొనను. మహా అయితే లైక్ $5-10 అంతే. లైక్ కీ చైన్ లేకపోతే ఏదైనా చిన్న మ్యాగ్నెటిక్‌ది ఫ్రిడ్జ్‌కి పెట్టుకుంటాం కదా! అలాంటివి అంటే గుర్తుకి ఏదైనా చిన్నది తీసుకుంటా ఉంటాననమాట. లైక్ క్లిప్స్ కొనుక్కోవచ్చు. సంథింగ్ లైక్ థట్ అనమాట అంతే. ఎక్కువ ఏమి పెట్టను ఇలాంటి దగ్గర అనమాట. నచ్చినా నచ్చకపోయినా ఓన్లీ స్మాల్ ఐటెమ్ అంతే. తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ చాలా అఫోర్డబుల్‌గా కూడా ఉన్నది. లోకల్‌గా వాళ్ళు చేశారంట ఫర్ అది గూడాను. అంటే స్వెటర్స్ అలాంటివి కూడా వాళ్ళు సెల్ చేస్తున్నారు. నేను అంతా కూడాను చూసాననమాట. బట్ చాలా బావుంది. న్యూక్ అయితే అద్రిపోయింది. గ్రీన్‌లాండ్ న్యూక్ ఇట్స్ సో గుడ్. సో, తర్వాత మేము వేరే సిటీకొచ్చామనమాట. ఇది చాలా చిన్న సిటీ అంట ఇది. ఇది పామ్యూట్ అంటారు. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడ కూడా వేల్ వాచింగ్ ఉంటది. వైల్డ్ లైఫ్ అదంతా చూడొచ్చు. బట్ ఇక్కడ ఎక్కువ ఫేమస్ ఏంటంటే ఇల్లులు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ ఒక చర్చ్ ఉంటది. అండ్ ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే. స్మాల్ టౌన్ లాగా. టౌన్ అనేది కరెక్ట్ వర్డ్. పామ్యూట్ అనమాట. అండ్ ఇక్కడేంటంటే సమ్మర్‌లోనే ఎక్కువగా బగ్స్ ఉంటాయి. సో, మీరు మేమైతే హాఫ్ దాకా ఎక్స్‌ప్లోర్ చేసి ఫాస్ట్‌గా వచ్చేసాము. మాకైతే అంత నచ్చలేదు ఇది. యావరేజ్ అనిపించింది. అంటే హౌసెస్ అవి చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అవంతా బావున్నది. బట్ బగ్స్ అంత నచ్చలేదు. ఇది మీరు స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే న్యూక్‌లో కూడా మనకి ఇలాగే బ్యూటిఫుల్ హౌసెస్ అవి ఉన్నాయి. గ్రీన్‌లాండ్‌లోనే న్యూక్‌కి వెళ్తే బావుంటది. చాలా బావుంటది. ఈ పామ్యూట్‌లో ఏంటంటే హౌసెస్, సీనరీ, మౌంటైన్స్, ఇల్లులు, చర్చ్ ఇవే అనమాట. ఇవే ఉన్నాయి. అవి ఫాస్ట్‌గా మేము ఎక్స్‌ప్లోర్ చేసేసి మేము మళ్ళీ బోట్‌లోని వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. ఇదంతా బోట్ కోసమే లైన్. బట్ మేము ఎర్లీగా వచ్చాము కాబట్టి మేము లైన్‌లో ఎక్కువసేపు నిలబడలేదు. 10 మినిట్స్ ఉన్నాం అంతే. వచ్చేసాము. బట్ ఈ టౌన్ కూడా చాలా చాలా బావుంది. ఎక్సెప్ట్ బగ్స్. సో, దిస్ ఈస్ ద మూమెంట్ అనమాట. వీఆర్ లైక్ వెయిటింగ్. దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. దీన్నేంటంటారంటే ప్రిన్స్ క్రిస్టియన్ సౌండ్ అంటారనమాట. ఇక్కడ మీరు ఫోర్ట్స్ అంటారు. ఫోర్ట్స్ చూడొచ్చు. గ్లేషియర్స్ చూడొచ్చు. ఆ స్నో మౌంటైన్ నుంచి వాటర్ ఫాల్ వస్తది. అలాంటివన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. చిన్న చిన్న ఐస్‌బర్గ్స్‌కి వెళ్ళడం, ఇంకా సీల్స్, వేల్స్, బర్డ్స్ అవన్నీ ఉంటాయనమాట. ఓహ్ మై గాడ్! నేనైతే ఇలాంటి ప్లేస్ నేనెప్పుడు చూడలేదు. ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవర్. అండ్ ఇక్కడ చాలా తక్కువ క్రూజెస్ తెస్తాయనమాట. మేము చాలా లక్కీ. మేము ఆ టైంలో మా క్రూజ్ షిప్ ఏమో ఈ ప్లేస్‌కి తీసుకొని వచ్చిందనమాట. ఇట్స్ చాలా డిఫికల్ట్ ఇలా స్నో మౌంటైన్స్‌లోని అలాగా తీసుకువెళ్ళడం, అవి చూపించడం. చూసారంటే 2 స్నో మౌంటైన్స్‌లోని మధ్యలో ఉన్నది చూడండి. ఎలాగుందో పెద్ద గ్లేషియర్ అది. ఇంకా
ఐస్‌బర్గ్స్ ఇంకా మౌంటైన్స్ మధ్య నుంచి వాటర్ ఫాల్ రావడం అవన్నీ కూడాను సో బ్యూటిఫుల్. ఇంక నేను మాటల్లో చెప్పలేననమాట. అంత బ్యూటిఫుల్‌గా మాక్సిమం నేను క్యాప్చర్ చేశాను. సో బ్యూటిఫుల్ చూడండి. మనది క్రూజ్ షిప్ వెళ్తుంది గ్లేషియర్స్ మధ్యలో. భలే ఉంది కదా వ్యూ. చలి అయితే కుమ్మేస్తుంది బట్ వ్యూ అయితే అదిరిపోయింది. గ్లేషియర్స్, ఐస్బర్గ్స్ అన్నీ అదిరిపోయింది. సో గుడ్. అండ్ వాటర్ ఫాల్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా. చూసాయండి మేము డెక్ మీదకి వచ్చాము క్లియర్ వ్యూ కోసం. బట్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది. చూడండి అక్కడ పెద్ద గ్లేషియర్ వస్తుంది, దాని దగ్గరికి వెళ్తాము అప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇలాంటి గ్లేషియర్స్ ఆ రోజు మేము ఒక మోర్ దాన్ 10 చూసామన్నమాట. డిఫరెంట్ సైజెస్. కొన్ని దగ్గరలో అయితే 2 మౌంటైన్స్ మధ్యలో 2 గ్లేషియర్స్ రావడం అవన్నీ కూడాను ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. మీరు గ్రీన్లాండ్లోని ఏదైనా ఒక్కటి చూడాలనుకుంటే ఐ విల్ రికమెండ్ దిస్ ఇస్ ద హైలీ రికమెండ్ అనమాట. నార్మల్గా అన్ని షిప్స్ తీసుకురావు, మీరు కనుక్కొని అదంతా చూసుకొని రావాలి. అండ్ ఓన్లీ సమ్మర్లోనే, వింటర్లో వస్తే అదంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. బట్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. నేను ఎప్పుడు చూడలేదు. ఇట్స్ సో కోల్డ్. ఐ క్యాంట్ టెల్ యూ హౌ మచ్ కోల్డ్ ఇట్ ఈస్, బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్ అనిపించింది నాకు. సో బ్యూటిఫుల్, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. ఇక్కడ మేము సీల్స్ కూడా చూసాము. నేను సీల్స్ చూసేటప్పుడు వీడియో క్యాప్చర్ చేద్దాం అనేసరికి నేను మర్చిపోయాను అనమాట. అవన్నీ చూసుకుని ఉండిపోయాను. నాకు సడన్గా అయ్యో సీల్ని తీయలేదా అనిపించింది. బట్ సో గుడ్. సో ఇదంతా కూడాను హెలీప్యాడ్ ఏరియా అంటారు. సో అక్కడికి మేము వచ్చామన్నమాట పిక్చర్స్ తీసుకోవడానికి. ఇది క్రూజ్ షిప్లోని హెలీప్యాడ్ ఏరియా. సో ఇక్కడ నుంచి మీరు 360 డిగ్రీ అంతా మీకు నేను చూపిస్తాను. చూడండి స్నో మౌంటైన్స్ ఎలా ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయి, గ్లేషియర్స్ వచ్చి వెళ్ళడం, ఫోర్ట్స్ ఎలా ఉంటుంది, అదంతా కూడా మీరు చూడొచ్చు. అంత బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ అనిపించింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గ్రీన్లాండ్లోని అవుట్ ఆఫ్ 100% 95% అంటే ఎక్కువగా స్నో మౌంటైన్స్, ఐస్ సంబంధించినవి, స్నో మౌంటైన్స్, ఐస్బర్గ్స్, గ్లేషియర్స్ ఇవే ఉంటాయి అనమాట. పాపులేషన్ చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ పాపులేషన్ కంపేర్ టు మన యుఎస్, ఇండియా, ఇంకా ఏ కంట్రీ చూసుకోండి చాలా ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కదా. అది అద్భుతంగా ఉంది. సో ప్రెటీ. ఖచ్చితంగా రండి ఇక్కడికి. చాలా చల్లగా ఉంది బట్ టోటలీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చూడలేదు లైఫ్లోని, ఫస్ట్ టైం గ్లేషియర్స్ చూడడం ఇలాగా. వావ్, మైండ్ బ్లోయింగ్, బిగ్ థమ్స్ అప్. నచ్చింది నాన్న నీకు? సో గుడ్. సో 360 చూడండి. సో రూమ్కి వచ్చాము ఎందుకంటే చాలా చల్లగా ఉంది కదా బయట. ఆల్రెడీ మేము 2 గ్లేషియర్స్ చూసాము, ఇది థర్డ్ వన్ ఇది. సో మేము రూమ్ నుంచే చూస్తున్నాము అనమాట. చూసేయండి మీరు కూడానా. ఓ సేమ్ ఇందాకలాగే ఉంది కదా, చాలా బాగుంది కదా. నాకు ఫ్రోజన్ మూవీ గుర్తొస్తుంది యాక్చువల్లీ ఇవన్నీ చూస్తుంటే. చాలా బాగుంది అసలుకి. వావ్, సో ప్రెటీ. అసలు ఎలా తీసుకెళ్తున్నారో ఏంటో కానీ పక్క నుంచి అలా వెళ్తుంది కదా. వావ్. సో ఇది రూమ్ నుంచి మాకు అది ఐస్ ఉంటాయి కదా, స్నో మౌంటైన్స్, గ్లేషియర్స్ అవన్నీ కూడా కనిపించాయి అనమాట. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు అనిపించింది ఫ్రెండ్స్ నాకు. మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి, కామెంట్ చేయండి అనమాట. అంటే లైఫ్లోని ఫస్ట్ టైం ఇలా చూడడం అండ్ మళ్ళీ వెళ్ళలేం, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళలేం కదా. గ్లేషియర్ చూసాం కదా ఫ్రెండ్స్, పైన చూసాం, ఇక్కడ రూమ్ నుంచి కూడా చూసాం కదా. ఇప్పుడు చూడండి పెద్ద ఐస్బర్గ్ వస్తుంది చూడండి. అక్కడ ఎలా ఉంది, పెద్ద ఐస్ క్రీమ్ లాగా ఉన్నది కదా, అది దాన్ని ఐస్బర్గ్ అంటారు. ఎంత బాగుందో చూడండి. అసలు వాటర్లో మెల్ట్ అవ్వట్లేదు కదా, చలికి అలాగా ఫ్రీజ్ అయిపోయి ఉండిపోయింది అది. వావ్, అసలుకి సమ్మర్ కాబట్టి ఇలా ఉంది, వింటర్లో రాలేరంటే ఇక్కడికి ఎవరు కూడా. అమ్మో చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అసలుకి.
మీకు ఇలాంటివి నచ్చితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా క్రూజ్ షిప్స్ ఇక్కడికి తేవంట, బట్ మా క్రూజ్ షిప్ మేము లక్కీ, అసలుకి చాలా ఇయర్స్కి వచ్చిందంటే ఇలాగా. సో సూపర్ లక్కీగా ఫీల్ అవుతున్నాము అండ్ ఎక్సలెంట్గా ఉంది, వ్యూ అయితే సూపర్ సూపర్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.